కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో అస్పరి మండలంలో రైతుల సమస్యలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ట్రాక్టర్ల ధర్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రైతులను పట్టించుకోలేని కూటమి ప్రభుత్వంపై రైతులకు అన్ని నష్టపోయారు. తుఫానుకు నష్టపోయిన పంటలు కొనడానికి ముందుకు రావడం లేదు. ఇక ప్రభుత్వం రైతుల పంటలను కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సాక్షాత్తు చంద్రబాబు ప్రకటించిన ఉల్లి రైతులకు ఏమీ చేయలేదు. 78 ఏళ్లు స్వతంత్రం వచ్చినా కూడా ఆలూరు తాలూకులో తాగునీరు సమస్యలాగే ఉంది. ఈ కార్యక్రమంలో లక్కీ లిలిన్ బాబు గడ్డయ్య పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రైతు గురించి పట్టించుకోవడం లేదు. రైతు అన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ముందుకు రావడం లేదు. ధాన్యం పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, ఉల్లి రైతులు, టొమాటో రైతులు, మామిడి రైతులు, మొత్తం చివరికి అరటి రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారిని ఆదుకున్న పాపాన పోలే. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులకు ప్రకటించిన సొమ్ము కూడా ఈనాటికి కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు ఏదైతే మీరు యాప్ అని పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా మాకేం మేలు జరగడం లేదు చెప్పి రైతులు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులు మీరు ఏ రకంగా ఆదుకుంటారో మీరు చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకపోతే మాత్రం ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటాం. ఇందులో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలన్నిటి కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇవాళ ఈ జిల్లాని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఆలూరు తాలూకాలో తాగడానికి కూడా నీళ్లు లేవంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ తాగడానికి నీళ్లు లేవు. మీరు ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వేదవతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలే. అదేవిధంగా గుండేవుడు ప్రాజెక్టు గురించి పట్టించుకోవడంలే. గురురాఘవేంద్ర ప్రాజెక్టు గాలికి వదిలేశారు. హందీనీవా పథకం మీద 80,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే అది కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి ఏమంటే కర్నూలు జిల్లా అంటే ఏ మాత్రం కూడా పట్టించుకొని పరిపాలకులు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ 3 ఏళ్లలోగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అందరం కూడా కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం. అదే ఆదూరు జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతోంది. వారు కూడా ఇప్పుడు మధ్యాహ్నం కలుస్తామన్నారు. కలిసిన తర్వాత ఆ వివరాలు తెలుసు.